మరి అలాంటి పరిస్థితుల లోపల గత ప్రభుత్వాలలో అది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అన్ని ప్రభుత్వాల్లో కూడా కనీసం ముగ్గురు లేదంటే ఆరుగురు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి హైదరాబాద్ రంగారెడ్డి నుంచి. ఇప్పుడు మా జిల్లా నుంచి ఒక్కరు కూడా ప్రాతినిధ్యం లేకుండా డీలిమిటేషన్ రాబోతుంది. దాంట్లో 44 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు రాబోతున్నాయి, ఒక 8 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో మా పెద్దదైనటువంటి రంగారెడ్డి జిల్లా నుంచే వనరులతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని అసెంబ్లీ సీట్స్ పార్లమెంట్ సీట్స్ గెలిపించాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఒక మంచి ప్రభావితం కలిగినటువంటి నాయకుడు మినిస్టర్గా ఉంటే వచ్చే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. నేను ఒక పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చదివాను, నేను డాక్టరేట్ పొందడం జరిగింది, నాది ఎంబీఏ చదవడం జరిగింది. కాబట్టి నేను అన్ని రకాలుగా అర్బన్ పాలిటిక్స్కి కూడా నేను సూటబుల్గా ఉంటాను. ఎందుకంటే అర్బన్లో చాలామంది సెటిలర్స్ ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, కార్పొరేట్ కల్చర్ కూడా సిటీ సరౌండింగ్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నా యొక్క బయోడేటాను మీరు పరిశీలించండి. నేను 2 సార్లు జిల్లా అధ్యక్షునిగా, అదేవిధంగా శక్తి అనే మెంబర్షిప్ డ్రైవ్కి సంబంధించిన ప్రోగ్రామ్ స్టేట్ కమిటీకి చైర్మన్గా పనిచేసినాను. నేను గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పనిచేసినాను, రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పనిచేసినాను, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చైర్మన్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జిల్లా అధ్యక్షులకు 10 రోజుల పాటు శిక్షణా తరగతులను మా వికారాబాద్ జిల్లాలోనే నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క ప్రోగ్రామ్స్కి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కంక్లూడింగ్ మీటింగ్కి రాహుల్ గాంధీ గారే స్వయంగా రావడం జరిగింది. కాబట్టి మీ జిల్లా నుంచి 2 పోటీలో ఉన్నారు, ఎవరికి ప్రాధాన్యత కల్పించాలంటారు మీరు? నేను మెరిట్ పైన ఇవ్వమని అడుగుతున్నాను. నేను మెరిట్ ఉంది నాకు అని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే